పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తున్నాం. చదవబోతున్న యొక్క లేఖన భాగంలో నుంచి మాతో మాట్లాడండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయండి. మీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసుని నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపచేత మాత్రమే నిలబెట్టావు. నీవే మహిమ పొందమని, అన్ని విషయాల్లో సహాయం చేయమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమన దేవుని పిల్లరా, ఈ యొక్క అపోస్తల కార్యము 8వ అధ్యాయములో ఒక రాణి దగ్గర ఉన్నటువంటి మంత్రి, అతను రథము మీద వెళ్తూ ఉంటాడు. వెళ్తుండగా వెళ్తూ రథంలో కూర్చొని వాక్యము చదువుతూ, బైబిల్ చదువుతూ వెళ్తూ ఉంటాడు రథంలో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, పిలుపుతో మాట్లాడి, పిలుపు ఆ మంత్రి రథం మీద వెళ్తూ ఉన్నాడు, ఆ మంత్రికి వెళ్ళి వాక్యం చెప్పు అని చెప్పేసరికి పిలుపు గారు ఆ యొక్క మంత్రి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేటప్పటికి ఆ యొక్క మంత్రి బైబిల్లో నుండి యెషయా గ్రంథము చదువుతూ ఉంటాడు. 31 నుంచి చదువుదాం. 31 నుంచి. అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగో గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకొనెను. పిలుపు, అతడు లేఖనమందు చదువుచున్న భాగమేమనగా, ఈ మంత్రి రథం మీద వెళ్తూ చదువుతున్నటువంటి భాగం ఏంటంటే, ఆయన గొర్రెవలే వధకు తేబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండును, అలాగే ఆయన నోరు తెరవకుండాను, ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను, ఆయన సంతానము ఎవరు వివరింతురు, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. ఈ మాటలు చదువుతూ ఉన్నాడు ఆ యొక్క మంత్రి. ఆ మంత్రి ఆ మాటలు చదువుతూ ఉండగా పిలుపు గారు అంటారు, మరి నువ్వు చదివేది నీకు అర్థమైందా అని అన్నప్పుడు, ఎవరైనా నాకు చెప్పకపోతే, అర్థం చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది అని అంటాడు. అప్పుడు పిలుపు గారు ఏం చెప్తారంటే, దయచేసి అప్పుడు ఆ యొక్క మంత్రి అంటాడు, నాకు దయచేసి చెప్పవా, దీని అర్థాలు, భావాలు చెప్పవా, నేను చదువుతున్నది నాకు అర్థం కాలేదు, ఇక్కడ ఎవరి గురించి ఇలాగ రాయబడి ఉంది, ఏంటిది అని అడిగినప్పుడు పిలుపు గారిని 35వ వచనం. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసు గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవల్లో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు ఆ నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. పిలుపు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోకి దిగిరి, అంతటా పిలుపు అతనికి బాప్తిసం ఇచ్చెను. వారు నీళ్ళలోండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. ఇక్కడ సందర్భాన్ని మనం గమనిస్తే, ఈ యొక్క మంత్రి బైబిల్ చదువుతూ రథం మీద వెళ్తుండగా పిలుపుని దేవుడు పంపిస్తాడు ఆ మంత్రి దగ్గరికి. పంపించినప్పుడు అతను చదువుతున్న భాగము యెషయా గ్రంథంలోని 53వ అధ్యాయం. చదువుతుంటాడు కానీ తనకు అర్థం కాదు. అందువల్ల దేవుడు అతన్ని దగ్గరికి పంపిస్తాడు. పిలుపు గారిని పంపించినప్పుడు పిలుపు గారు ఏం చేస్తారంటే, ఆ వచనాల యొక్క భావం చెప్తారు. అక్కడ యేసు ప్రభు గురించి రాయబడిన సంగతులు అని చెప్పినప్పుడు చూడండి, రథము ప్రయాణములో ఉండగా, ఇంకా ఇంటికి వెళ్ళలేదు, వచ్చే సంవత్సరం తీసుకుంటానులే బాప్తిసం, మా ఇంట్లో వాళ్ళందరికీ, లేదా నా కూతురికి కొడుకుకి పెళ్లి చేసిన తర్వాత బాప్తిసం తీసుకుంటాను అని ఆ మంత్రి అనలేదు. ఆ యొక్క మంత్రి, ఆయన చిన్న సామాన్యుడు కాదు, రాజు దగ్గర మంత్రి అన్నమాట, రాణి దగ్గర. అలాంటి మంత్రి యేసు ప్రభు గురించి ఏం విని వెంటనే బాప్తిసం తీసుకున్నాడు. కనీసం ఇంటికి కూడా వెళ్ళలేదు. ఇంటికి వెళ్లకుండానే ఏం అర్థమయ్యి, ఏం తెలుసుకొని వెంటనే బాప్తిసం తీసుకున్నాడు పిలుపు గారి దగ్గర. అది ఈరోజు మనం ధ్యానించబోతున్నాం.
అది ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఏం విని వెంటనే ఆ మంత్రి బాప్తిసం తీసుకున్నాడు. ఓకే, రైట్. ప్రేమన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయానికి వస్తే, యెషయా గ్రంథము 53వ అధ్యాయానికి వస్తే ఇక్కడ 2వ వచనం నుంచి వ్రాయబడిన మాటలు మనం చదువుదాం. 2వ వచనం నుంచి వ్రాయబడిన మాటలు చదువుతాం. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఇది యేసు ప్రభు గురించి, తండ్రి చేసినటువంటి కార్యము గురించి ఈ 53వ అధ్యాయములో మనం చూస్తాం. యేసు ప్రభు పరలోకంలో ఎలా పెరిగాడంటానంటే, దేవుని వద్ద లేత మొక్కలాగా పెరిగాడట. లేత మొక్క ఎలా ఉంటుందమ్మా? చాలా గట్టిగా ఉంటుందా? మెత్తగా ఉంటుంది, చాలా సుకుమారంగా ఉంటుంది కదా. పరలోకంలో ఏ కష్టం ఎరగనటువంటి యేసు ప్రభు తండ్రి పక్కనే ఉంటూ కుమారుడుగా ఎంతో ఆనందిస్తున్నటువంటి యొక్క ప్రభు లేత మొక్కలాగా ఉన్నాడంట. ఎండ లేదు, ఏ కష్టం లేదు, ఏ బాధ లేదు. తండ్రి దగ్గర అలాగ లేత మొక్కగా ఉన్న ఆ యేసు ప్రభుకు ఏమైంది అని చూస్తే, లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. యేసు ప్రభువు ఎలాంటి అందగాడంటే, ఒక 10,000 మంది అక్కడ పురుషులు ఉన్న యేసు ప్రభు అక్కడ నించుంటే కరెక్ట్గా చెప్పేసేవచ్చు ఆయన యేసు ప్రభు అని. అంత అందగాడు అన్నమాట యేసు ప్రభు. సో అలాంటి లేత మొక్క లాంటి యేసు ప్రభు, అలాంటి సుకుమారుడైన సుందరుడైన యేసు ప్రభు కంట సొగసైనను స్వరూపమైనను లేదంట. ఏమైంది? ఎందుకు స్వరూపం? అంత గొప్ప అందగాడు పరలోకంలో, అంత శుతిమెత్తనైనటువంటి స్వభావం కలిగిన వాడు, ఏమైంది? అతను ఎందుకు స్వరూపం లేదు? ఎందుకు స్వరూపం లేదు, సొగసు లేదు అంటే, తర్వాత మనుషుల వలన విసర్జింపబడి తృణీకరింపబడిన వాడాయను. పరలోకంలో ఉన్న యేసు ఎలాగున్నాడు, భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటి? ఎందుకు అలా జరిగింది? ఎవరు ఆయన అలా చేశారు? దానికి కారణం ఏంటి అనేది మనం ధ్యానించబోతున్నాం. తండ్రి కుమారుల యొక్క ప్రేమ, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమను మనం చూస్తాం. ప్రేమను దేవుని బిడ్డలారా, అక్కడ ఆయన ఎలా ఉన్నాడు, భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఎలా అయ్యాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. 4వదిగా, మనుష్యులు చూడనొల్లని వాడుగా ఉండనంట. ఆయన్ని చూసినప్పుడంట ఏ మనిషి కూడా ఆయన్ని చూడాలంటే ఇష్టం లేకుండా ఉండేదంట. అంటే సొగసైనను స్వరూపం లేకుండా అసహ్యంగా అయిపోయాడంట. మనుషులందరూ ఆయన్ని చూడాలంటే ఛీ అనుకునేటట్టుగా ఆయన ఉన్నాడట. మనుషులు చూడనొల్లని వాడుగా ఆయను. తర్వాత ఎన్నిక లేని వాడుగా ఆయను. ఎవరైనా ముఖ్యమంత్రి లేకపోతే పెద్ద పెద్ద అధికారులు ధనవంతుల్లో వస్తే వాళ్ళు గొప్పోళ్ళు అని చెప్పి ఎన్నిక చేస్తారు. కానీ అంత గొప్ప యేసు ప్రభు, అంత అందగాడైన యేసు ప్రభు, అంత శక్తిమంతుడైన యేసు ప్రభు భూలోకానికి వచ్చంట ఆయన్ని ఎవరూ కూడా లెక్క చేయలేదంట. ఎన్నిక లేని వాడుగా అయ్యాడట. వ్యాధి అనుభవించిన వానిగా ఆయను. ఒక భయంకరమైన రోగి మంచం మీద ఉంటే ఆ రోగిని మనం చూడడానికి కానీ తాకడానికి కానీ ఇష్టపడం. కాబట్టి యేసు ప్రభు అట్ట వ్యాధి, ఒక మనిషి తన దగ్గరకు వచ్చి నిలబడలేనటువంటి స్థితిలోకి వ్యాధి కలిగిన వాడుగా అయ్యాడంట. తర్వాత వ్యసనాకాంతుడుగా అయ్యాడట. మనుషులు చూస్తే అసహించుకునేవాడుగా అయ్యాడంట. తర్వాత 53 ఏళ్ళలో అతడు దౌర్జన్యము నొందెను. దేవదూతలను ఆజ్ఞాపించే యేసు ప్రభు, సర్వశక్తిమంతుడైన యేసు ప్రభు
సైన్యములకు అధిపతి అయిన తండ్రిని పక్కన పెట్టుకొని సమస్త శక్తి కలిగిన యేసు ప్రభు అంట భూమి మీదకి వచ్చి ఆయన్ని మనుషులు దౌర్జన్యం చేశారంట ఆయన మీద. మనుషులను నిర్మించిన యేసు ప్రభు మీద మనుషులే దౌర్జన్యం చేశారంట. సర్వశక్తి కలిగిన దేవుడి మీద యేసు ప్రభు మీద మనుషులు దౌర్జన్యం చేశారట. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి బాధింపబడ్డాడు, మనుషుల చేత బాధింపబడ్డాడు. కానీ నన్ను ఎందుకు కొడుతున్నారు, నన్ను ఎందుకు తిడుతున్నారు అని చెప్పి నోరు కూడా తెరవలేదంట. వదకు తేబడ్డ గొర్రె మౌనముగా ఉండునట్లు నోరు తెరవదు. చూడండి, కషాయ వాళ్ళు మనం మాంసం కొట్టు దగ్గరికి వెళ్తే గొర్రెలను కోస్తూ ఉంటారు, మేకలను, గొర్రెలు. ఆ గొర్రెను కోసేటప్పుడు అది ఏమీ అనదు, తన యజమానుడుకు తల అటు వంచుతుంది. అలాగా కషాయవాడి దగ్గర తల నరకబడుతుంటే గొర్రె ఎలాగ ఉంటుందో మౌనంగా, యేసు ప్రభు నోరు తెలవకుండా మౌనంగా ఉన్నాడంట. 53:8 అన్యాయపు తీర్పు పొందిన వాడై కొనిపోయబడను. న్యాయాధిపతి అయిన యేసు ప్రభు ఎవరు? పరలోకంలో న్యాయాధిపతి. దేవదూతలకు కానీ మనుషులకు కానీ సర్వ సృష్టికి అంతటి కూడా ఏది న్యాయమో చెప్పేటటువంటి న్యాయాధిపతి అన్యాయం అయిపోయాడట. భూలోకానికి వచ్చిన తర్వాత న్యాయాధిపతి అని యేసు ప్రభు అన్యాయస్తుడయ్యాడట. ఎందుకు ఇలా జరిగింది? అక్కడ ఉన్న స్థితిని ఇక్కడ ఎందుకు యేసు ప్రభుకి లేదు అని అంటే, మన అతిక్రమమును బట్టి అతడు మొత్తబడేనట. చూడండి, అలా యేసు ప్రభు మనుషులు అసహించుకొనేలా ఎందుకు తయారయ్యాడు? ఆ యేసు ప్రభు ఎందుకు వ్యాధి అనుభవించిన వాడుగా ఉన్నాడు? ఆ యేసు ప్రభు ఎందుకు దౌర్జన్యానికి లోబడ్డాడు? ఆ యేసు ప్రభు ఎందుకు ఎన్నిక లేని వాడుగా అయ్యాడంటే, మన అతిక్రమమును బట్టి. 8వ అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడను, అతడు నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడ్డాడట. ఈ మనుషులు, భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు ఆయన మొత్తబడ్డాడట. తర్వాత ప్రేమ దేవుని బిడ్డలారా, 33.5 సంవత్సరాలకి సజీవుల భూమి నుండి కొట్టివేయబడను. యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బతికినాడు. 33 వచ్చేసేసరికి 33.5 వచ్చేసరికి ఆయన చంపేశారు. యవనస్తుడు 33.5 సంవత్సరంలో. చూడండి, ఈ లోకంలో వృద్ధులు ఉంటున్నారు, ముసలి వాళ్ళు ఎంతో కాలం ఉంటున్నారు. కానీ యవనస్తుడైన యేసు ప్రభు 33.5 సంవత్సరాలకి భూమి మీద నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. చంపబడ్డాడంట, కొట్టివేయబడ్డాడు. మనం అందరం కూడా 100 సంవత్సరాలు బతకాలని, ముదిమి వచ్చి వరకు బతకాలని కోరుకుంటాం, ఆశపడతాం, తప్పలేదు. కానీ యేసు ప్రభువుని 33.5 సంవత్సరాలకే భూమి మీద నుంచి చంపేశారంట, కొట్టివేయబడిన. అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించింది ఎవరు? యేసు ప్రభు అలా అనుభవిస్తున్నప్పుడు ఎంతమంది ఈయన నిజంగా దేవుని కుమారుడు, ఈయన దేవుడు, ఈయన మన కోసం వచ్చిన రక్షకుడు అని ఆ కాలంలో ఎంతమంది నమ్మారు ఆయన్ని? తర్వాత అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. యేసు ప్రభు నీతిమంతుడు, యేసు ప్రభు పరిశుద్ధుడు. అలాంటి యేసు ప్రభు చనిపోయినప్పుడట భక్తిహీనులతో అతనికి సమాధి. ఎక్కడైతే పాపులైన మనుషులు పాతి పెట్టబడతారో, భక్తి లేని మనుషులు ఎలాగైతే భూమి మీద పాతి పెట్టబడతారో, నీతిమంతుడైన యేసు ప్రభుకి భూమి మీద భక్తిపరుల సమాధిలో పెట్టవలసి వచ్చిందంట. అతడు అన్యాయం ఏమీ చేయలేదు. పోనీ ఏమన్నా చేశాడా అంటే ఆయన ఏమీ చేయలేదు. మరి ఏమీ చేయకుండా ఎందుకు ఇన్ని బాధలు, ఇన్ని రోగాలు? ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మనకేదన్నా రోగం వస్తే, ఒక్క రోగం వస్తే ఆ ఒక్క రోగానికి మనం అల్లాడిపోతుంటాం. ఒక్క సమస్య వస్తే ఆ ఒక్క సమస్యకు మనము అల్లాడిపోతున్నాం. కానీ యేసు ప్రభు చేసినటువంటి యొక్క త్యాగము, యేసు ప్రభు యొక్క తండ్రి అయిన దేవుడు మనుషుల పట్ల చూపించిన ప్రేమ ఈరోజు మనం అర్థం చేసుకోవాలండి. అతడి నోట ఏ కపటం లేదు, ఏ కపటం లేదు ఆయన నోట. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఇక్కడ బతికినప్పుడు ఆయన ఏ అన్యాయము కూడా చేయలేదు. కానీ ఆయన్ని సిలువ వేశారు, ఆయన్ని చంపేశారు. ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. దేవుడట యేసు ప్రభుకి, ఏ పాపం చేయని యేసు ప్రభుకి, నీతిమంతుడైన యేసు ప్రభుకి, తన కుమారుడైన యేసు ప్రభుకి
దేవుడట వ్యాధి కలగజేశాడట. ఎందుకు వ్యాధి కలగజేశాడు? ఏం వ్యాధి అది? అతడు తనను తానే అపరాధ పరిహార్థ బలి చేసుకొనెను. యేసు ప్రభు అట పరలోకంలో తండ్రితో చెప్తూ, తండ్రి, నన్ను నేనే బలిగా అర్పించుకుంటాను, నేను ఇష్టపడుతున్నాను అని చెప్పి తనను తానే మనుషుల యొక్క పాపాల యొక్క పరిహార్థం కొరకంట యేసు ప్రభు తనను తానే బలిగా అర్పించుకున్నాడట. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. చాలా విచిత్రమైన మాట ఇది, వినండి జాగ్రత్త. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. ఏమండి, మీలో ఎవరికైనా బాధ కలిగితే బాధపడతారా? నాకు మంచి రోగం వచ్చింది, నాకు మంచి సమస్య వచ్చిందని బాధపడతారా, సంతోషిస్తారా? బాధపడతారు. కానీ యేసుప్రభు ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. అదేంటి? యేసు ప్రభువును అవమానిస్తే, యేసు ప్రభు మొహం మీద ఉమ్మేస్తే, యేసు ప్రభు కాళ్ళు చేతులకు మేకులు కొడితే, ఆయన తలకు ముళ్ళ కిరీటం కొడితే, నువ్వు దేవుడు కాదని చెప్పి ఎగతాళి చేస్తే, నువ్వు దెయ్యం పట్టినవాడవని, పిచ్చివాడవని, తాగుబోతువని, వ్యభిచారివని రకరకాల పాపాలు ఆయన మీద మోపితే, ఆయన్ని సులువు వేస్తే, అంత భయంకరమైన కొడితే అంట ఆయన అంటున్న మాట ఏంటి? అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. అంత బాధ అనుభవిస్తూ ఇది నాకు తృప్తిగా సంతోషంగా ఉంది అనే మాట ఎందుకు పలికాడు యేసుప్రభు? మీలో ఎవరైనా జ్వరం వస్తే నాకు సంతోషంగా ఉంది, ఏదైనా రోగం వస్తే నాకు సంతోషంగా ఉంది, కుటుంబం సమస్యల్లో పడితే సంతోషంగా ఉంది అని చెప్పగలరా? చెప్పలేరు. కానీ యేసు ప్రభు ఈ బాధ, నాకు వచ్చిన బాధ చూచి నేను చాలా సంతోషిస్తున్నానన్న మాట చాలా ఆశ్చర్యమైంది. ఇలా చెప్పేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు అంటే మన కోసమే. ఇంకా మనం కానీ గమనిస్తే ప్రేమని దేవుని బిడ్డలారా, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. దేవుడట, తండ్రి అయిన దేవుడట ఒక ఆలోచన కలిగి ఉన్నాడంట. ఏం ఆలోచన కలిగి ఉన్నాడు? అది భూమి మీద ఉన్న మనుషులందరినీ నరకానికి వెళ్లకుండా పరలోకం తీసుకెళ్లాలన్న ఆలోచన తండ్రి అయిన దేవునిది. మనుషులందరినీ ప్రేమించిన దేవుడు మనుషులందరకు పాప పరిహార్థ కలిగించి పరలోకం తీసుకెళ్లాలని అనుకున్నాడు. అది ఆయన యొక్క సంకల్పం. కాబట్టి ఆ ఉద్దేశాన్ని, ఆ ఆలోచనను యేసు ప్రభు తీర్చాడు. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. యేసు ప్రభు వలన అంట దేవుడు, తండ్రి అయిన దేవుడు అనుకున్నది జరిగిందంట. కుమారుడైన యేసుక్రీస్తు తండ్రి అనుకున్న ఆయన కోరికను తీర్చాడట. నీతిమంతుడు శిక్షింపబడ్డాడు అని వ్రాయబడి ఉంది ఇక్కడ. నీతిమంతుడు శిక్షింపబడ్డాడు. పాపి శిక్షింపబడాలి కానీ నీతిమంతుడు ఎందుకు శిక్షింపబడ్డాడు? తర్వాత దేవుని కుమారుడు సేవకుడయ్యాడు. పరలోకంలో తండ్రి కుడిపార్శ్వన కూర్చున్న యేసు ప్రభువు భూమి మీదకి వచ్చి సేవకుడయ్యాడట. పరలోక రాజ్యానికి రాజైన యేసు ప్రభు భూమి మీదకి వచ్చి సేవకుడు, ఒక పనోడయ్యాడట, ఒక దీనుడయ్యాడట. నీతిమంతుడు జనుల దోషం భరించి అనేకుల నిర్దోషులుగా చేశాడు. ఆయన నీతిమంతుడు పాపం చేయలేదు, కానీ భూమి మీద మనుషుల యొక్క దోషం, పాపం భరించి అనేకులను, పాపులైన అనేక మనుషులను నిర్దోషులుగా చేశాడట. కనుక దేవుడు యేసును అందరికంటే గొప్పగా చేశాడు అని 53:12 ఉంది. చూడండి ఒకసారి అక్కడ. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. అందుకే యేసు ప్రభుని దేవుడు భూమి మీద ఉన్న మనుషులందరికంటేను, పరలోకంలో ఉన్న దేవదూతలందరికంటేను గొప్ప స్థితిలో పెట్టాడు. ఎందుకు? ఇదిగో ఇదంతా కూడా చేసినందుకు. తర్వాత మరణము పొందినట్లుగా అతడు ప్రాణము ధార పోసాడు. యేసు ప్రభు అట చనిపోవడానికి ఇష్టపడ్డాడట. తన యొక్క ప్రాణం ఇవ్వడానికి తన ప్రాణాన్ని ధార పోసాడట. ఎందుకు? ఈ కారణాలన్నీ మనం ఆలోచన చేస్తూ ఉండాలి ప్రేమ. అలాగే అతిక్రమము చేయు వారిలో ఎంచబడ్డాడు. ఆయనేమో అన్యాయస్తుడు. పరలోకంలో ఆయన్ని చూస్తేనే దేవదూతలకు భయం. అంత పరిశుద్ధుడు, అంత తేజోమయుడు, అంత మంచోడు. అలాంటిది అతిక్రమము చేయు వారిలో ఒకడిగా ఆయన చెప్ప, పక్కన అటుపక్క దొంగ, ఇటుపక్క దొంగ, మధ్యలో యేసు ప్రభు. చూసారా? ఒక పాపి, ఇద్దరు పాపుల పక్కన ఆయన్ని నిలబెట్టారు. పాపాలు చేసే మనుషుల దగ్గర ఆయన్ను నిలబెట్టారు. ప్రేమ దేవుని బిడ్డలారా,
అనేకుల పాపం భరించాడు. భూమి మీద పరలోకానికి ఎవరైతే వెళ్ళాలనుకున్నారో లేదా మనుషులందరి యొక్క పాపాలను ఆయన భరించాడు. తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాడు. ఎవరైతే తనకు సిలువ వేస్తున్నారో, ఎవరైతే తనను చంపుతున్నారో వాళ్ళని క్షమించమని తండ్రిని అడుగుతూ, ప్రేమని దేవుని బిడ్డలారా, భూమి మీద ఉన్న మనుషుల యొక్క ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో వాళ్ళ రోగాలన్నీ కూడా ఒక్కడైన యేసు ప్రభు తన మీద వేసుకున్నాడట. ఈ మాటలన్నీ బాగా ఆలోచన చేద్దాం. యేసు ప్రభు భూమి మీద ఉన్న మనుషుల రోగాలన్నీ కూడా తన మీద వేసుకున్నాడంట. ఏంటా రోగాలంటే జాగ్రత్తనండి. పాపము వలన వచ్చు జీతము మరణము, పాపము వలన వచ్చేది రోగము. కొన్ని పాపం లేకుండానే దేవుని యొక్క సేవలు వస్తాయి, అది వేరే విషయం. ఇక్కడ మనం చదువుతుంది మనుషులందరూ పాపులే. పాపానికి పాపం ఏం కంటదంటే, పాపం యొక్క ప్రభావం ఏమొస్తుందంటే రోగాలు, బాధలు. చూడండి, ఒక చిన్న రోగానికే మనం బాధపడుతున్నామే, ఒక్క రోగానికే ఒక్కడైనా మనం బాధపడుతున్నామే. అలాగా భూమి మీద ఉన్న మనుషులందరి యొక్క పాపాలు ఒక్కడైన యేసు ప్రభు మీద మోపినప్పుడు అది ఎంత బాధ కలిగింది. మనుషులందరూ పాపం చేసి రోగాలు తెచ్చుకుంటే ఆ మనుషులందరి యొక్క రోగాలు ఆయన మీద పడ్డప్పుడు అదెంత బాధ కలిగింది ఆయనకి. నపుంసకుడైన ఆ మంత్రి వెంటనే బాప్తిసం తీసుకోవడానికి కారణం ఉంది. పిలుపు గారిని అడిగాడు, అయ్యా ఇది ఎవరి గురించి రాయబడింది, ఇంత బాధలు ఎవరు అనుభవించారు? ప్రపంచంలో ఉన్న మనుషులందరి రోగాలు ఆ ఒక్కడి మీద పడ్డాయా? ప్రపంచంలో మనుషులందరూ చేసిన పాపాల యొక్క శిక్ష ఆ ఒక్కడి మీద పడిందా? చిన్న పిల్లోడు మీద 100 కేజీలు రాయి పెట్టామనుకోండి, ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రేమన దేవుని బిడ్డలారా, అలాగా మన వ్యసనములను వహించెను, మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మన అతిక్రమలు బట్టి అతడు గాయపరచబడెను. కారణం ఏంటంటే మనం యేసు ప్రభుకి స్వరూపమైనను అందగాడండి, పరలోకంలో అందగాడికి ఆ అందం పోవడానికి కారణం నువ్వు నేనే. యేసు ప్రభుకి తలలో ముళ్ళ కిరీటం గుచ్చబడ్డానికి కారణం నీవు నేనే. యేసు ప్రభుకి కాళ్లకు చేతులకు మేకులు కొట్టబడ్డానికి కారణము నువ్వు నేనే. మనకు స్వస్థత కలుగుటకు ఆయన దెబ్బలు తినవలసి వచ్చింది. స్వస్థత అంటే ఏంటి ఇక్కడ? పరలోకం. స్వస్థత అంటే ఏంటి ఇక్కడ? పరిశుద్ధత. కాబట్టి మన అతిక్రమ క్రియలు, మన దోషములు, మనం పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి మనల్ని పరలోకానికి తండ్రి దగ్గరికి తీసుకెళ్ళడానికి యేసు ప్రభు మన పాపాలన్నీ, మన శిక్షల, మన రోగాలన్నీ ఒక్కడే వేసుకున్నాడండి. చూడండి, ఆ మాట ఉంటుంది 53:5-6 మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరం గొర్రెల వలె తోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఎందుకు యేసు ప్రభు సిలువేయబడ్డాడు, ఎందుకు బాధపడ్డాడు అంటే మనమందరం దారి తప్పిపోయామంట. ఏ దారి? తండ్రి వద్దకు చేరే దారి. ఏ దారి? పరలోకం వెళ్ళవలసిన దారి. కనుక క్యారెక్టర్ పోయింది, దేవుణ్ణి మర్చిపోయాము, పరలోకం వెళ్ళాల్సిన దారిలో లేకుండా నరకానికి వెళ్ళే దారిలో పడ్డాం. ఎంతో ప్రేమగా తల్లి గర్భంలో చేసుకున్న దేవుడు మనమందరం కూడా పాపం చేస్తుంటే ఆ పాపానికి శిక్షగా మనకి నరకం సిద్ధమైతే దేవుడు మనసు ఆగలేదు. దేవుడి యొక్క మనసు ఆగలేదు. వీళ్ళు నా పిల్లలు కదా, నేను చేశాను కదా, వీళ్ళని నేను ఎలాగైనా కాపాడుకోవాలి, వీళ్ళు తోవ తప్పిపోయారు, వీళ్ళని ఎవరు దారి చేస్తాడు? ఈ పాపులైన మనుషులకు పరిశుద్ధత ఎవడి వలన కలుగుతుంది అని దేవుడు ఆలోచించాడంటే, ఎవడైతే పాపం చేయడో వాడి వలనే, ఎవరైతే పాపం చేయకుండా రక్తం కారుస్తారో ఆ రక్తం వలననే మనుషులందరి పాపాలు పోయి పవిత్రులై పరలోకానికి వస్తారని చెప్పి తెలుసుకున్న దేవుడు
యేసు ప్రభువుని పంపించాడండి. అక్కడ రాసిన చూడండి ఆ లైన్లో, యెహోవా మనందరి దోషమును యేసు క్రీస్తు మీద మోపెను. ఆయన దోషి కాదండి, ఆయన అన్యాయస్తుడు కాదండి, ఆయన పాపి కాదండి. నువ్వు చేసిన పాపాలు, నేను చేసిన పాపాలు ఎన్నున్నాయో అన్ని పాపాలకి శిక్ష ఒక్కడి మీద వేసాడు తండ్రి. ఆయనేం నేరం చేయలా. ఒకసారి ఆలోచించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాంటి కార్యం చేశాడు మన పట్ల? తండ్రి ఎలాంటి కార్యము చేశాడు మన పట్ల? కుమారుడైన యేసుక్రీస్తు ఎలాంటి కార్యం మన పట్ల? అసలు తండ్రి కొడుకులు కలిసి ఎలాంటి పని చేశారండి? కొడుకేమో, నాన్న నీ బిడ్డల కోసం, నా సహోదరుల కోసం నేను భూలోకానికి వెళ్ళి చనిపోతాను, నా ప్రాణం పెడతాను, దెబ్బలైనా తింటాను, అవమానపడతాను, దీనుడైపోతాను, దరిద్రుడైపోతాను, పశువుల పాకలో పనుకుంటాను, ఉమ్మేయించుకుంటాను, కొడితే కొట్టించుకుంటాను, శక్తిమంతుడైనా నేను దౌర్జన్యం చేసిన కాముగుంటానని చెప్పి దీనుడుగా మన పాపాలన్నీ మోయడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడండి. ఈ విషయం ఎంతమందికి తెలుసు? యెహోవా మనందరి దోషమును ఆయన మీద మోపాడంట. అసలు వాస్తవానికి మనం పాపం చేస్తే మనం కదా శిక్షింపబడాలి. మనం పాపం చేస్తే ఆ నరకానికి, దోషానికి మనం కదా వెళ్ళాల్సింది. కానీ యేసు ప్రభు అట, యేసు ప్రభు మీద మన పాపాలన్నీ వేసేసాడట తండ్రి. యేసు ప్రభు మీద మన దోషాలన్నీ, మన రోగాలన్నీ ఆ ఒక్కడి మీదే కుమ్మరిచ్చేసాడట తండ్రి. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలన్నీ పిలుపు గారు ఆ మంత్రికి, నపుంసకుడికి చెప్పాడు. ఇదిగో నీ జీవిత కాలంలో చేసిన పాపాలన్నీ ఉన్నాయే, ఆ పాపాలకి శిక్ష అంతా, ఆ పాపాలకు వచ్చే రోగపు బాధలంతా ఒక్కడు మోసాడు. ఆయనే యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవుడు మన పాపాలన్నీ కూడా ఆయన మీద వేశాడని చెప్పి ఆ మంత్రికి చెప్పంగానే మంత్రి గుండె పగిలిపోయిందండి. మంత్రి హృదయంలో చాలా బాధపడ్డాడు. ఇదేంటి, నేను తప్పు చేస్తే నేను శిక్ష పడాలి కానీ నా తప్పుకి ఆయన బలయ్యాడా? నా పాపాలన్నికి రావాల్సిన శిక్ష ఆయన మీద పడిందా? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను. నా సృష్టికర్త అయిన దేవుడు బాధపడ్డానికి, నా పాపాలన్నీ ఆయన మీద మోయడానికి కారణం నేనా? నా ఆలోచనలు, నా మాటలు, నా క్రియలన్నీ, ఆ పాపాల యొక్క ఫలితం అంతా ఆయన మీద మోపబడిందా? సుకుమారుడు దెబ్బలు తిన్నాడా? సుందరుడు అందం లేకుండా పోయాడా? శక్తిమంతుడు దౌర్జన్యం అయిపోయాడా? మరణం లేనివాడు శరీరం ధరించుకొని నా కొరకు మరణించాడా అని చెప్పి ఆ యొక్క మంత్రి గుండెల్లో బాధ కలిగిందండి. అయ్యో, ఇంత పాపాలు, నా పాపాలన్నీ ఆయన మీద పడ్డాయా? నా దోషాలన్నీ ఆయన మీద వేశాడా దేవుడు? ఆయన ఏం చేయలేదే. ఆయన ఎంతో శక్తిమంతుడు అయినా ఏం మాట్లాడలేదా అని చెప్పి నపుంసకుడి యొక్క గుండెలో బాధ కలిగిందండి. బాధ కలిగి, అయ్యా పిలుపు గారు, నా కోసం ఆయన పరలోకం దిగి వచ్చాడు, నా కోసం ఇన్ని బాధలు పడ్డాడే, మరి ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలంటే, నిన్ను తప్పించడానికి, నిన్ను నరకం నుంచి తప్పించడానికి, నిన్ను సాతాను నుంచి తప్పించడానికి ఆయన మరణించాడు కదా, ఆయన ప్రాణం పెట్టాడు కదా. అవును, నువ్వేం చేస్తే దానికి పరిష్కారం ఉంటుందంటే, ఇదిగో ఆయన నామములో బాప్తిసం తీసుకో. దానికోసం ఆయన వచ్చింది, నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి, మనల్ని కాపాడడానికి వచ్చాడని చెప్పంగానే మరి నేనేం చేయాలి? నా కోసం అంత గొప్ప కార్యం చేసిన దేవునికి నేనేం చేయాలంటే, ఆయన నామములో బాప్తిసం తీసుకో, ఆయన చెప్పినట్టుగా బతుకు, నిన్ను పరలోకం తీసుకెళ్తాడు దేవుడు. అందుకోసమే ఆయన మన పాపాలన్నీ భరించు, మనం నరకానికి వెళ్ళి యుగయుగాలు బాధపడకూడదని తండ్రి మనుషులందరి యొక్క పాపాలు ఆయన ఒక్కడి మీద వేశాడని చెప్పినప్పుడు ఆ నపుంసకుడు ఎంతో బాధపడ్డాడు. ఆ మంత్రి ఎంతో బాధపడి, అయ్యా ఇన్ని పాపాలు చేశాను నేను, అన్ని పాపాలు ఆయన మీద పడ్డాయా? నా పాపాలన్నీ ఆయన మీద పడ్డాయా అని చెప్పి బాధపడి వెంటనే రోడ్డు మీద వెళ్తుండగానే, అయ్యా అదిగో నీళ్లున్నాయి, నాకు బాప్తిసం ఇచ్చేసి, నా కొరకు బాధపడిన యేసుని ఇంకా బాధ పెట్టను. నేను ఎన్నో పాపాలు చేశాను, ఈ పాపాలన్నీ ఆయన మీద పడ్డాయి, మళ్ళా ఇంకా ఎక్కువ పాపం చేసి ఆయన్ను బాధపరిచే స్థితి
నేను చెయ్యను అని వెంటనే నీళ్లు కనబడంగానే, అయ్యా అయ్యా నాకు బాప్తిసం ఇచ్చేసేయ్యా, నా కొరకు యేసు ప్రభు ఇంకా బాధపడకూడదు, నా కొరకు ఏ తండ్రి బాధపడకూడదు, వాళ్ళు నా కొరకు ఎంత చేశారు. అసలు నరకానికి వెళ్ళవలసిన నన్ను తన రక్తం కార్చి తన ప్రాణం పెట్టి కొన్న ఆ దేవుణ్ణి ఇంకా బాధ పెట్టడం నాకు సరైంది కాదని వెంటనే బాప్తిసం తీసుకున్నాడండి. ఈ మాటల్ని మనం వింటున్నప్పుడు, ఈ మాటలన్నీ మనం గమనిస్తున్నప్పుడు, యేసు నా పాపాల కోసమే కలవరి శిలువలో దెబ్బలు తిన్నాడు, మరణించాడని నీకు గుండెల్లో అనిపించకపోతే అది ఏం గుండెది? నీ మనసుకు మారు మనసు రాకపోతే, యేసు చేసిన కార్యాలు నువ్వు తలుచుకోకపోతే ఆ మనసు ఏం మనసు అండి? ఎన్ని పాపాలు చేశామో అన్ని పాపాలకి శిక్ష ఆయన మీద, ఏ పాపము లేని యేసు ప్రభు మీద తండ్రి వేశాడంటే, నువ్వు నేనంటే దేవుడికి ఎంత ప్రేమ, నువ్వు నేనంటే దేవుడికి ఎంత ప్రేమ అండి. కాబట్టి చూడండి, యెహోవా మనందరి దోషమును యేసుక్రీస్తు మీద మోపెను, యేసుక్రీస్తు మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను. దేవుడు క్రీస్తును మృతులలో నుండి తిరిగి, యేసు ప్రభు తప్పు చేయలేదు కాబట్టి దేవుడు ఆయనను తిరిగి లేపేశాడు, సజీవుడయ్యాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఆయన రక్తము, పవిత్రమైన రక్తం బట్టి మనం పవిత్రులుగా అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఆలోచించండి, ఇంకా బాధ పెడతామా దేవుణ్ణి? ఇంకా మన రోగాలు ఆయన ఒక్క రోగం నువ్వు భరించలేకపోతున్నావు, పాపం చేసి ఆ పాపానికి శిక్ష, ఈ రోగాలన్నీ ఆయన మీద ఎంతకాలం వేద్దాం? ఎంత పాపం చేస్తే అంత ఆయనకు బాధపడింది. ఒకసారి ఆలోచించండి, మీ అమ్మను నువ్వు బాధ పెడతావా? మీ నాన్న నువ్వు బాధ పెట్టడం నీకు ఇష్టమా? నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలను బాధ పెట్టడం నీకు ఇష్టమా? ఇష్టం లేకపోతే దేవుణ్ణి కూడా బాధ పెట్టడం ఇష్టం ఉండదు. ప్రేమను దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రతి పని కూడా ఆయన గుండెల్లో తగులుతుందండి. మనం చేసే ప్రతిదీ కూడా ఆయన అనుభవించాడండి. అందుకే ఈ యొక్క మంత్రి నిజం తెలుసుకున్నాడు. అయ్యో, నా కొరకు ఆయన ఇంత బాధపడ్డాడా, నా రోగాలన్నీ భరించాడు, నా పాపాలన్నీ భరించాడా? ఆ నీతిమంతుడు, ఆ దేవుడు నా కోసం సిలువ మీదకి వచ్చాడా, పరలోకం వీడి నా కోసం పశువుల పాకలో పనుకున్నాడు ఆయన, నా కోసం మనుషుల చేత ఊహించుకున్నాడా, నా కోసం రక్తం కార్చాడా? ఇంత గొప్ప దేవుణ్ణి మళ్ళా ఇంకా నేను బాధ పెట్టనయ్యా అని చెప్పని నీళ్లు కనబడంగానే తన పాపాలన్నీ పోగొట్టుకున్నాడు. దేవుడికి చెప్పుకున్నాడు, అయ్యా నా పాపాలు నేను తీసుకోలేను, నా పాపాలు మా అమ్మ, మా నాన్న, మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరు కూడా తీయలేరయ్యా, నువ్వు ఒక్కడివే తీయగలడు. పరిశుద్ధుడుగా భూమి మీద బతికి నీ రక్తం కార్చినందుకు నీకు స్తోత్రాలు. నేను బాప్తిసం తీసుకుంటానయ్యా, ఇక నుంచి మంచిగా బతుకుతానే అని చెప్పని ఆ మంత్రి బాప్తిసం తీసుకున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, మనం చేసే ప్రతి పని ఒక కత్తిపోటు యేసు ప్రభుకి, మనం చేసే ప్రతి దోషము ఒక బల్లెపు పోటు యేసు ప్రభుకి. నీకు ముళ్ళు గుచ్చుకుంటే బాధ, మన పాపాల వలన ఆయనకు బాధ. నీకు అన్నం లేకపోతే బాధ, డబ్బులు లేకపోతే బాధ, అసలు మనం పరలోకానికి రాకపోతే ఆయనకు బాధ. చూసారా ఎంత ప్రేమ అండి దేవుడిది, ఎంత ప్రేమ అండి ప్రభు అయిన యేసుకి. ఆ తండ్రి కొడుకుడు కలిసి ఎంత గొప్ప పని చేశారు చూడండి. మనుషులందరినీ రక్షించడానికి, అయ్యా తండ్రి నేను వెళ్తాను, మనుషులందరినీ రక్షించడానికి యేసు ప్రభు బలైపోతే, తన సొంత కుమారుడు, పాపము లేని కుమారుడు, సుకుమారుడైన కుమారుడిని, లేత మొక్క లాంటి కుమారుణ్ణి సిలువలో ఆ మనుషులందరూ చంపుతుంటే, కొడుతుంటే ఆ తండ్రి ఎలా చూశాడు? ఆ తండ్రి గుండె ఎలాగైపోయి ఉంటుంది? కొడుకుని, నీతిమంతుడైన కొడుకుని మనుషులందరూ పొడుస్తుంటే, కొరడాలతో వీడుస్తుంటే, నీళ్ళు అడిగితే నీళ్ళు ఇవ్వకపోతే ఆ పరలోకంలో ఉన్న దేవుడు గుండె ఎలాగైంది ఆ టైంలో? ఒకసారి ఆలోచించండి.
ఎంత గొప్ప తండ్రి, ఎంత గొప్ప కుమారుడండి. నీ కోసం నా కోసం తన సొంత బిడ్డను చంపుకున్నాడే. నీ కోసం నా కోసం తన ప్రాణం శరీరం వదులుకున్నాడే యేసు ప్రభు. ఇదండి యెషయా గ్రంథంలో ఎప్పుడో రాయబడిన సంగతి. యేసు ప్రభు ఇలా చేస్తాడని, తండ్రి ఇలాగా పంపిస్తాడని. కాబట్టి మనం ఆయన చెప్పినట్టుగా బతికితే ఆయనకి సంతోషం. మనం ఇష్టానుసారంగా బతికితే ఆయన గుండెల్లో బాధ అండి. నీ భర్తను బాధ పెట్టకూడదు అనుకుంటున్నావు, నీ పిల్లల్ని బాధ పెట్టకూడదు అనుకుంటున్నావు, నీ తల్లిదండ్రులని బాధ పెట్టకూడదు అనుకుంటున్నావు. కానీ మీ నాన్న మీ అమ్మ నిన్ను చేయలేదు, దేవుడు చేశాడు. మన తల్లిదండ్రులు మనల్ని చేయలేదు, దేవుడు చేశాడు. ఇక్కడ ఒక మాట రాసింది చూడండి. తల్లి తన బిడ్డను మరిచిన నేను నిన్ను మరవను. ఏమంటే అమ్మ పిల్లల్ని మర్చిపోద్దండి? మర్చిపోద్దా? మర్చిపోద్ది. మీరు మీ బిడ్డ రాత్రిపూట మీ బిడ్డతో పనుకున్నారా, లేకపోతే మేలుకొని మీ బిడ్డను చూస్తుంటారా? మీరు కూడా పనుకున్నారు. మరి అప్పుడు కాపాడింది ఎవరు? ఆ బిడ్డని దేవుడే. నిద్రపోద్ది, తల్లి మర్చిపోద్ది. ఆ పక్కన బిడ్డ పాలు కోసం ఏడుస్తున్నాడో లేకపోతే ఏమవుతుందో తెలియదు నిద్రపోతే. మొన్న ఇటీవల ఒక ఆమె 3 సంవత్సరాల బాబు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బాబుని బస్టాండ్లో వదిలేసేసి, పాలు తాగేవాడిని వదిలేసేసి ప్రియుడితో వెళ్ళిపోయిందండి. తల్లే. అందుకే దేవుడు రాసిన మాట ఏంటంటే, నీ తల్లి నిన్ను మరిచిద్ది కానీ నేను నిన్ను మరవను. నీ తండ్రి నిన్ను మర్చిపోతాడు కానీ నేను నిన్ను మరవను. నా అరచేతుల్లో చెక్కుకోవడం అంటే మన స్వరూపాలన్నీ కూడా ఆయన చేతుల్లో ఉన్నాయంట. ఇదిగో చూసుకుంటుంటాడంట. ఈమె నా బిడ్డ, ఇతడు నా బిడ్డ, ఈమె నా బిడ్డ. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని యొక్క ప్రేమ తెలుసుకో. అక్కడ అదే రాసి ఉంది. ఆయన మన పట్ల చూపించిన ప్రేమను తెలుసుకో. దేవుడు మన పట్ల చేసిన త్యాగాన్ని మనం మర్చిపోకూడదండి. తల్లి మర్చిపోద్ది, వెళ్ళిపోద్ది ఒకరోజు, తండ్రి ఒకరోజు వెళ్ళిపోతాడు, అన్నదమ్ములు వెళ్ళిపోతారు, బంధుమిత్రులు స్నేహితులు అందరూ వెళ్ళిపోతారు, కానీ దేవుడు మరవడంట. నువ్వు చూడలేదు, మీ అమ్మని చూడలేదు అనుకో, మీ భర్తను చూడలేదు అనుకో, నిన్ను తిడతాడు, కొడతాడు, ఏదో ఒకటి చేస్తాడు. కానీ మన పాపాలన్నీ ఆయన భరించాడండి. మనం అన్యాయం చేసినా మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, గొప్ప దేవుడు, తండ్రి మరియు యేసు ప్రభు. ఈ మాటలు విన్నటువంటి ఆ యొక్క మంత్రి గుండెల్లో విశ్వాసం, బాధపడు, పశ్చాత్తాపం కలిగింది. అయ్యో, నేను ఇట్లా చేశానా నా ప్రభువుని? ఇంత దుర్మార్గంగా నేను ప్రవర్తించి నా ప్రభు మీద గాయాలు పడ్డాయా? నా దోషాలన్నీ ఆయన మోసాడా అని మారు మనసు పొంది బాప్తిసం తీసేసుకున్నాడు. కనుక ఈ వాక్యాలన్నీ మందిరంలో ఎందుకు రాయడం జరిగిందంటే, ఆ వాక్యాలు మీకు చదివినప్పుడు దేవుడు, యేసు ప్రభు మనకు చేసింది మీ గుండెల్లో తగలాలి, మీకు తగలాలి. యెహోవా మనందరి దోషమును యేసుక్రీస్తు మీద మోపాడంట. మనం వస్తున్నాము, అయ్యా అన్నం పెట్టు, అయ్యా డబ్బులి, అయ్యా రోగం మంచు అంటున్నావే కానీ ఏ రోజైనా ఈ మంత్రిలాగా బాప్తిసం తీసుకుని నా కొరకు దేవుడు ఇంత బాధపడ్డా, నా కొరకు ప్రాణం పెట్టాడా అని ఎప్పుడైనా ఆలోచించారండి? నిజంగా మనం కానీ యేసు ప్రేమ, దేవుడి ప్రేమ ఆలోచన చేస్తే మన బ్రతుకు సరైపోదా? మన బ్రతుకు కరెక్ట్గా అయిపోదా? ఆ దేవుడు తన కుమారుణ్ణి బాధపడుతుంటే చూడగలిగాడు కానీ మనం నరకానికి వెళ్ళాలని ఆయన ఆలోచన చేయలేదు, ఆశపడలేదు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని క్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకుందాం. ఆయన ఎందుకు మనల్ని కాపాడాడంటే మనం డబ్బులు ఇస్తామని కాదండి. ఆయన ఎందుకు మనల్ని కాపాడాడంటే మన వల్ల ఆయనకి ఏదో జరిగిద్దని కాదండి. స్వార్థం లేని ప్రేమ, కల్మషం లేని ప్రేమ అండి. అందుకే మనం ప్రభు బల్ల తీసుకునేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు ప్రభు. ఏం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువా? నీ పాపాలన్నీ నేను మోసాను.
నీ దోషాలన్నీ నేను మోసాను, అది జ్ఞాపకం చేసుకో. నీ రోగాలన్నీ నేను మోసాను, నీ జీవితకాలంలో చేసిన పాపాలన్నీ నా మీద పడ్డాయి, నాకు శిక్ష పడింది, ఏ పాపం లేదు నా మీద పడింది అని చెప్పి ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. కనుక దినదినము మనం దేవునిలో ఎదగాలండి. దినదినము మన దేవుని గురించి మనం తెలుసుకోవాలి. దేవుడు నా కోసం ఏం చేశాడని నీకు అర్థం కాకపోతే నువ్వు దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు? దేవుడు తన ప్రాణాన్ని, యేసు ప్రభు తన ప్రాణాన్ని సిలువలో పెట్టాడు అని నీకు అర్థమైతే నువ్వు కూడా నీ ప్రాణం పెట్టడానికి సిద్ధమైపోతావు కదా. దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపెను. చనిపోయిన యేసు ప్రభును దేవుడు లేపితే నువ్వు కూడా యేసు ప్రభు కోసం కష్టపడితే దేవుడు నీకు న్యాయం తీర్చడా? నువ్వు కూడా యేసు ప్రభు కోసం చనిపోతే దేవుడు నీకు నిత్య జీవం ఇవ్వడా? కనుక మందిరానికి దేవుణ్ణి ప్రేమించడానికి వద్దాం. దేవుణ్ణి సంతోషపెట్టడానికి మందిరానికి వద్దాం. మనం మందిరానికి రాకపోతే దేవుడికి బాధ కాదా? మనం ఆయన చెప్పినట్టు బతకపోతే మన శిక్ష అంతా ఆయన మీద పడుతుంది కదా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యెషయా గ్రంథంలో 53 అధ్యాయం మొత్తం మనుషులందరి కోసం యేసు ప్రభు పడిన బాధ, మనుషులందరి కొరకు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని ఎలాంటి బాధకు అప్పగిచ్చాడో ఆ సంగతులు 53 అధ్యాయం అంతా ఉంటుంది. తర్వాత చదువుకోండి. ఓకే, కనుక ఇంత బాధపడిన యేసు ప్రభుని మళ్ళా ఇంకా మనం బాధ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆయన పరలోకం నుంచి చూస్తూ ఉంటాడు. దేవుడు పరలోకం నుంచి చూస్తూ, బిడ్డా నేను నీకోసం రక్తం కార్చాను, శరీరం ఇచ్చాను కదా, ఇంకా నన్ను బాధ పెడతావా? ఇంకా నాకు గుండెల్లో పొడుస్తావా? ఇంకా నా తల మీద ముళ్ళుగుచ్చుతావా? ఇంకా నా కాళ్ళు చేతుల్లో ముళ్ళుగుచ్చుతావా అని అంటున్నాడు. ఇంకా నన్ను కొరడాలతో దెబ్బలు తినమంటావా అని అంటున్నాడు దేవుడు అండి. కాబట్టి మన కోసం బలైపోయిన ఆ యేసు ప్రభుని బాధ పెట్టకుండా, మన కోసం తన కొడుకుని చంపుకున్న తండ్రిని బాధ పెట్టకుండా మనం బతకాలండి. అదే దేవుడు కోరుకునేది. చూడండి ఒకసారి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. నువ్వు ఇచ్చే డబ్బులు కాదు ఆయనకి ఇష్టం, నువ్వు కట్టుకునే బట్టలు కాదు ఆయనకి ఇష్టం, నువ్వు కట్టుకున్న ఇల్లు కాదు ఆయనకి ఇష్టం. మన హృదయము విరిగి నలిగితే ఎప్పుడు విరిగి నలుగుతుంది? ఎప్పుడు విరిగి నలుగుతుంది? గాయాలైనప్పుడు, దెబ్బలు తిన్నప్పుడు, మోసపోయినప్పుడు, నిజం తెలిసినప్పుడు మన హృదయం విరిగి, ప్రభువా నా కోసం ఇంత కష్టపడ్డావా, నా తండ్రివి, నా దేవుడు నువ్వే కదా అని విరిగిందనుకో, మనసు నలిగిందనుకో, వచ్చి చేసే ప్రార్థన చాలా బాగుంటుంది. సమరయుడు, సుంకరి, పరిసయుడు ప్రార్థనలో ఆ యొక్క సుంకరి చేసే ప్రార్థన అదే. ప్రభువా నేను పాపిని అంటాడు. నేను పాపినయ్యా. సో ఆ పరిసయుడేమో నేను పాపిని కాదు, నేను నీతిమంతుని అంటాడు. సుంకరి ఏమో నేను పాపినయ్యా, నా పాపాలన్నీ నీ మీద పడ్డాయి ప్రభువా అంటాడు. కనుక అలాంటి పాపాలన్నీ కూడా మన ప్రభు మీద పడుతూ ఉంటాయి. మనం చేసే పాపాలన్నీ కూడా ఆయన 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 గుండెల్లో గుచ్చుకుంటుంటాయి మనం చేసేవన్నీ కూడా. సరవదాం, ప్రయత్నం చేద్దాం. ప్రభువా నా కోసం నువ్వు పవిత్రమైన రక్తం కార్చావు కదా, నా కోసం ప్రాణం పెట్టావు కదా, నేను నీ కోసం బతుకుతానయ్యా, నేను నిన్ను శాశ్వతంగా ప్రేమిస్తానయ్యా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా. అవునండి, తర్వాత ఎవరు మనకు దిక్కు? దేవుడే దిక్కు. ఈ లోకంలో కొద్ది కాలం కదా ఈ అమ్మ నాన్న, ఈ శరీరం, ఈ బంధాలన్నీ కూడా. తర్వాత మీ అమ్మ నీతో పరలోకం వస్తుందో తెలీదు, మీ నాన్న నీతో వస్తాడో లేదో తెలీదు, అసలు నువ్వు వెళ్తావో లేదో తెలీదు. కనుక వెళ్ళాలంటే జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువా ఆ యొక్క మంత్రిలాగా నా కోసం ఇంత బాధపడ్డావయ్యా, ఇంక నేను నిన్ను బాధ పెట్టను, నువ్వు చెప్పినట్టు బతుకుతాను అని ఆయనకి సంతోషం కలిగించడం మన బాధ్యత. మనం ప్రార్థన మందిరానికి వచ్చి, చర్చికి వచ్చి, అయ్యా నాకు అన్నం పెడితే సంతోషిస్తాను, డబ్బులు ఇస్తే సంతోషిస్తామని అడుగుతున్నాం, తప్పులేదు. కానీ నేను ఏం చేస్తే నీకు సంతోషం తండ్రి?
నేనేం చేస్తే నీ హృదయంలో ఆనందిస్తావు అని చెప్పి ఎప్పుడైనా అడిగావా? విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టం అంట. ప్రభువా, నేను పాపాలన్నీ ఇష్టంగా చేసి నా ఇష్ట ప్రకారం నువ్వు బతుకుతున్నప్పుడు నీ గుండెల్లో బాధపడుతున్నావు కదా. కాబట్టి మనం ఇచ్చే డబ్బులు, మనం ఇచ్చే ఏదో కాదండి ఆయనకి ఇష్టం. విరిగి నలిగి నీతిగా నడుచుకుంటుంటే ఆయనకి ఇష్టం. విరిగి నలగడం అంటే ఇక గర్వం ఉండదు. విరిగి నలగడం అంటే ఇంకా ఇష్టానుసారంగా బతకడం ఉండదు. దేవుడు చెప్పినట్టు దేవుడి కోసం ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడిపోతాం. పౌలు, భక్తులందరూ అదే కదా చేసింది. పౌలు అదే కదా చేసింది. కనుక దేవుడిని మనం బాధ పెట్టకుండా, దేవుడి గుండెల్లో మనం గుచ్చకుండా బతకడం అనేది దేవుడికి సంతోషం కలిగించే విషయం. ఈ లోకంలో మనకు అన్నీ దొరుకుతాయి, ఇస్తాడు. కానీ ఏది మనతో శాశ్వతం? మనం అన్నం అడుగుతున్నాం, డబ్బులు అడుగుతున్నాం, ఆరోగ్యం అడుగుతున్నాం, ఉద్యోగం అడుగుతున్నాం, అది ఇది అన్నీ అడుగుతున్నాం, కరెక్టే. కానీ ఏది మనతో వస్తుంది? ఒకసారి ఆలోచించండి. ఏ అమ్మ నాన్న, ఏ అన్న చెల్లెలండి మన కోసం మన పాపాలన్నీ వాళ్ళ మీద వేసుకొని శిక్ష పడింది? ఏ తల్లిదండ్రులు, ఏ బంధు స్నేహితులండి మన కోసం చనిపోయింది? ఏ ముఖ్యమంత్రి, ఏ సినిమా యాక్టర్ అండి మన పాపాలన్నీ మోసి చనిపోయింది? యేసయ్య ఒక్కడే. యేసయ్య ఒక్కడే మనల్ని ప్రేమించాడు. ఆయన నిజంగా ప్రేమకి అడ్రస్ ఆయన. దేవుడు ప్రేమ స్వరూపి, అది ఒకటి రాసి ఉంటాం. ఈ మందిరంలో వ్రాయబడిన ప్రతి మాట వెనకాల ఒక సందేశం ఉందండి. సందేశం ఉంది. ఆ మాట రాసేటప్పుడు కష్టం ఉంది. 3 రోజులు అయింది ఇది రాయడానికి, ఒక్కొక్క అక్షరం. అన్న నిర్మలాక, ఆశీర్వాదం అన్న కూడా రాత్రి వచ్చేసేసరికి 6 గంటలకు వచ్చి 8:30 దాకా కూడా రాస్తానే ఉన్నా. ఇప్పుడు చూడండి, ఒక ఇంటికి ఎలాగ అందం వచ్చినట్టుగా మందిరానికి వాక్యం ఎంత అందంగా ఉందో, నీ హృదయానికి కూడా, మన హృదయానికి కూడా దేవుని మాట అందం అండి. నీ తెల్లతోలు కాదు, నీ ఫేర్ అండ్ లవ్లీ కాదు. సుందరుడు సొగసు లేనివాడయ్యాడట నీకోసం, నా కోసం. నీతిమంతుడు దౌర్జన్యం అయ్యాడట నీకోసం, నా కోసం. సర్వశక్తిమంతుడు అన్యాయపు మనుషుల దగ్గర చేతులు కట్టుకొని నిలబడ్డాడట. ఏ పాపము చేయని దేవుడు చేతులు కట్టుకొని మనుషుల ముందు నిలబడ్డాడంట. కాబట్టి ఆయన్ని మనం బాధ పెట్టడం కరెక్ట్ కాదు. ఈ మందిరంలో ఒక్కొక్క మాట, ఒక్కొక్క పాఠం. మీరు చదవండి, అన్నీ చదవండి. ప్రతి దాని వెనకాల ఒక లోతైన అర్థం ఉంటుంది. తల్లి నిన్ను మరిచినా నేను మరవను. తల్లి మర్చిపోద్దండి. పనుకున్నప్పుడు మర్చిపోద్ది కదా. ఇంకా తాను ఇంకొకరిని ప్రేమించింది అనుకో, భర్తనో ఇంకొక బిడ్డనో, నిన్ను మర్చిపోద్ది. నాకు చెప్పండి, మా ఆయన్ని ఎంత గట్టగా చూస్తానో నా పిల్లోడు కూడా అట్లాగే చూస్తానండి అంటావా? చూడలేవు, కుదరదు. ఒకడిని ఎక్కువగా ప్రేమించి ఇంకొకడిని తక్కువగా ప్రేమిస్తావు. మనిషి నైజం అది. ఈరోజు ప్రేమిస్తావు, రేపు ఇంకొకటి తగిలాడు అనుకో, వాడి దగ్గరికి వెళ్ళిపోతావు. మనిషి నైజం అంతే. కానీ యేసు ప్రభు అంట, తల్లి మరిచిన, మీ నాన్న మరిచిన, నీ బంధుమిత్రుడు మరిచిన నేను మర్చిపోను నిన్న. అలాంటి ప్రేమ దేవుని ప్రేమ. అలాంటి ప్రేమ మన యేసు ప్రేమ. స్వార్థం లేని ప్రేమ. అమ్మని నువ్వు బాగా చూడలేదు అనుకో, నీ మీద వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తుంది. ఇదిగో నా కొడుకు ఇలాంటోడు, నా కూతురు అలాంటిదని కంప్లైంట్ ఇచ్చేస్తుంది. కానీ యేసు ప్రభు తండ్రి కంప్లైంట్లు ఇవ్వడానికి రాలేదు. ఇక్కడ కల్వరి సిలువలో ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మనం ఏం చేస్తామంటే కంప్లైంట్లు ఇస్తూ ఉంటాం. కంప్లైంట్లు, నీలో ఆ లోపం ఉంది, నీలో ఈ లోపం ఉంది, నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇలాంటి దానివి. ఎలాంటి వారమైనా తనకు కావాలని తన ప్రాణం పెట్టాడు యేసుప్రభు. ఏ మంచి ఉందని మన కోసం దిగి వచ్చాడు ఆయన.
మనం ఏం సంతోష పెడుతున్నాం ఆయన చెప్పి ఆయన మన కోసం చావడానికి వచ్చాడు. ప్రేమ అండి, దట్ ఈస్ ద లవ్, ట్రూ లవ్. ప్రేమ దోషములను కప్పును. నిజంగా మనలో ప్రేమ ఉంటే ఎదుటి వారి దోషాలు మనము ఎత్తి చూపించి గుచ్చేవారిగా ఉన్నాం. యేసు ప్రభు ఒక్క మాట అనొచ్చు, నువ్వు పాపి పో అనొచ్చు. కానీ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ దగ్గరికి వస్తే ఆయన అంటాడు, అమ్మా అమ్మా ఇంక పాపం చేయకు అంటాడు. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఓకే, కనుక ఈ యొక్క పాఠాలన్నీ కూడా మనం ఏ దృష్టితో చూడాలి, వినాలి అంటే మన కోసం ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం మర్చిపోకూడదండి. నువ్వు మర్చిపోకపోతే చాలు, అంతే. నువ్వు మర్చిపోకపోతే ఆయన సంతోషిస్తాడు. బలులు కాదు ఆయనకి ఇష్టం, కట్టలు కాదు ఆయనకి ఇష్టం. ఎప్పుడు విరిగి నలుగుతుంది? దేవుడు నా కోసం ఇంత చేశాడా అని అర్థమైనప్పుడు నీకు విరుగుతుంది నీ హృదయం. అలా కాదనుకో, ఇష్టానుసారంగా బతికేస్తుంటాం, అంతే. ఇష్టానుసారంగా బతికేస్తుంటాం. మనకు దేవుడి ప్రేమ దేవుడు మన కోసం చేసిన త్యాగము అర్థమైతే ఇంకెప్పుడు కూడా ఆయన్ని మనము బాధ పెట్టడానికి ఇష్టపడం. ఓకేనా? రైట్. దేవునికి మహిమ కలుగును గాక.